టైం 8:03 అవుతుందిరా. పాండిచ్చేరి బస్సు ఎక్కినాం ఇప్పుడు. పాండిచ్చేరిలో రూమ్ లేట్గా వచ్చినాం. నైట్ ఏదో ఒకటి అని చెప్పి తీసుకున్నాం. ఇక వాష్రూమ్. హలో, మార్నింగ్ వాక్ ఇన్ పాండిచ్చేరి. రాక్ బీచ్కి పోతున్నాం. ముంగట్నే ఉంది 500 మీటర్స్. ఏమైనా చెప్పాలనుకుంటారా అన్న? మన ఇష్టం ఏమైనా చాయ్ బీ తాగిన, ఇంకేం చెప్పేది మీరన్నా? ఏం లేదన్న. ఓకే, బాయ్. 500 మీటర్ తమ్మి 500 మీటరే యార్ బీచ్. 500 బీనూరు. అది వచ్చేసి అవతల రాక్ బీచ్, ఇది వచ్చేసి పుదుచ్చేరి పాండిచ్చేరి బీచ్. రండి.
రాళ్ళుంటాయి చూసి. అంతేనా? రే మాయ్, ఇది నాకు వచ్చిన వరం ఆల్మోస్ట్ సగం వచ్చినాం. ఆడున్నాడు ఆడు వెనకాల అక్కడ పొత్తల్లా తప్పల ఆడ రాయి ఉందిరా. అరే అంతా మట్టి రా అంత. అమ్మ చెట్టు ఎలా ఫీల్ అవుతున్నారు మై గారు? ఐఎమ్ సో హ్యాపీ ఫీలింగ్. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినావు బీచ్ కాడికి? ఆల్మోస్ట్ ఒక 8 years తర్వాత. అప్పుడప్పుడు 8 years ముందు వెళ్ళిపోయినారా? మధ్యలో బాగా బీచ్కున్నారు. అచ్చా అచ్చా అచ్చా. పాండిచ్చేరి బీచ్ ఎట్లా ఉంది? వెదర్ ఎట్లుంది? సూపర్. లైట్ హౌస్ ఆడుందిరా. మనం ఆడిపోయి ఫోటో తీద్దాం. అలా ఆడదాకా పోయే టైం లేదు, ఇంకా చాలా బీచ్లు ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. అవును. మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా కలిసి సాయంత్రం బస్సుకి చెక్ చేయాలి హైదరాబాద్. ఆడదుడు భయపడి రాలేడు అంటే రమ్మంటే రానంటావురా? నాడు ఈత వచ్చు కదరా, మరి ఎందుకురా భయము? నీళ్ళు చూడ ఎట్లా వస్తున్నాయి మళ్ళా. నీళ్ళు ఎట్లా వస్తున్నా అంటాడు, లోతు లేదని చెప్పినా రా అంటే రావు. భయం అన్న చూడ ఎడిపోయిండు. చూసి కింద రాళ్ళు ఉండగల ఇస్తే అన్న అది ఇదేంటి రాబోతుండు. అదృష్టం. హెవీ రైన్ ఇన్ పాండిచ్చేరి, వైట్ టౌన్ లొకేషన్. సందులు గొంతులు తిరిగి మా ఫ్రెండ్ కానీ కలవడానికి వస్తున్నాం. సారీ పోతున్నాం, ఏదో వచ్చినాం. ఏదమ్మా రూట్ కరెక్టేనా? నాకు మ్యాప్లో పంపించినాడు. మ్యాప్ ఏం కనిపిస్తలే, జంగల్ కనిపిస్తుంది నాకు, బీచ్ లెక్క కనిపిస్తలే. బీచ్ అవతలకు ఉందిరా. ఊంటే బీచ్ అంటారు ఏమరా మీరు? మనం నడుతున్నాం జరా. మన దగ్గర బీచ్ లేదు కదా సిటీలో. ఆ రూట్ చూడరా మస్తుంది కదా, చెట్టు కిందకి వెళ్ళి. ఇక్కడ కట్టుకోవచ్చు.
కాలు వేస్తున్నాం వర్షం పడుతుంది. अलग से मतलब और एक जल्दी है घर में जल्दी था ऐसे दौर कर का तो हमारा तेलंगाना वो गवर्नमेंट थोड़ा इश्यू है उधर हमारा दूसरे बार ट्राई नहीं करते अपना हो गया कर रहा है प्रशांत पूरी सब जगह मिल रहा है ना ठीक है डेली क्या అటు సైడ్ ఆరోవిల్ బీచ్, ఇటు సైడ్ సెర్నిటీ బీచ్, మధ్యలో ఉన్నా. అమ్మా ఇప్పుడే మా ఫ్రెండ్ని కలిసి వచ్చిన. అతను కలరింగ్ నేర్చుకుంటుండే ఇక్కడ. ముందు వీడియోస్లో వాళ్ళ ఇల్లు అన్నీ ఉంటాయి. 3 lakhs 2 years కోర్స్ అనమాట. యాజ్ ఏ టీచర్గా కలరింగ్ నేర్చుకుంటున్నాడు. ఇక్కడనే రెంట్ చాలా ఎక్స్పెన్సివ్, 25,000 per month. ఆరోవిల్కి సంబంధించిన ల్యాండ్ అనమాట అదంతా. అటు సైడ్ కనిపిస్తుంది, అక్కడ రూమ్. ఇది మధ్యలో స్టోన్స్ తోటి లైన్ ఉంది పెద్దది. ఇటు సైడ్ వచ్చేసి సెర్నిటీ బీచ్. ఇది చివర కూర్చున్నాడు మైగాడు. ఏమైందిరా? రెస్క్యూ టీమ్. ఇలా బాగా వస్తుంది. Done. Now return to Hyderabad. మరి ఎలా ఉందిరా బీచ్? సూపర్. లైఫ్లో ఎప్పుడు మర్చిపోని బీచ్ ఇది. ఎట్టుందిరా బీచ్? మైండ్ బ్లోయింగ్. మర్చిపోని బీచ్ ఇది నా లైఫ్లో. Waiting for the bus from Pondicherry to Hyderabad. స్మాల్ టెంపుల్ అన్నగారు, స్మాల్ టెంపుల్. లొకేషన్ బాగుంది కదా? చాలా బాగుంది. మా ఎట్లుందిరా రూటు?
జీడిపప్పు పడిపప్పు, ఇది జీడిపప్పు ఇది కాయ పకోడీ కాస్తది. పకోడీ పకోడీ ఇది- జీడిపప్పు. ఇది కాయ కాస్తుంది. కాయ కాసినాక ఇది జీడిపప్పు అవుతుంది కొద్దిగా పెద్దగా అయినాక. కానీ ఎండాకాలమే కాస్తుంది, నార్మల్ టైంలో కాయదు కదా. అంటావు అనమాట. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేసి అడవిలో పాలైనాం కదా. అరే మొత్తం జీడిపప్పు తోట ఇది. జీడిపప్పు తోటలో దాంతో ఈ జీడిపప్పు చెట్లేరు అవి. జీడిపప్పు బ్యాగ్లో ఇప్పుడు రావన్నా అవి, జస్ట్ లొకేషన్ కోసం ఇటు రమ్మన్నా నీకు. వాయిస్ దాంట్లో ఎందుకు యాడ్ చేస్తాం? సారీ. పామరా బ్రో, హౌ యూ? కెమెరా చూసుకో కదా. గుంజుకోరు. వా, ఇప్పుడు ఒక పెద్ద ట్రాజడీ జరిగింది. మహేష్ గారు ఆయనకి ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిరంట హైదరాబాద్ నుంచి, ఒక ఫుల్ బాటిల్ తీసుకొని రండి పాండిచేరిలో తక్కువ కదా రేటు అని అడిగిరంట. ఆడేం చేసిండు, తీసుకోండి. ఇక రెండో దాని నుంచి ఎందుకులే, ఈ రెండు తీసుకోండు, ఒకటి ఆయనకి ఒకటి వాళ్ళ ఫ్రెండ్కి. కాదు ట్విస్ట్ ఏంది, మేము ఇక్కడ బస్సు ఎక్కుదామని టోల్ ప్లాజా కాడికి వచ్చి టోల్ గేట్ కాడ వెయిట్ చేస్తున్నాం. బస్సు వచ్చే లోపల పోలీసు వాడు వచ్చిండు, తీసుకొని పోయిండు. ఆ రెండు తీసుకొని పోయిండు. ఆ రెండిట్లో ఒక్కటి కూడా వాపస్ ఇవ్వలేదు. కాకపోతే అమ్మో అమ్మో, బస్సులో ఉన్నాం ఇప్పుడు, ప్రజెంట్ అయితే బస్సులో ఉన్నాం. ట్విస్ట్ ఏంటంటే ఆ రెండు ఇవ్వలే ఫుల్ బాటిల్ దానికి. కాకపోతే ఏంటంటే 2500 కేసు అవుతుంది, ఉండండి ఒకరు ఇద్దరు వండి అని చెప్పారు. ఈడు ఎట్లా బతిలాడి, ఈడు బతిలాడి, నేను బతిలాడి లాస్ట్కి వచ్చింది. లాస్ట్కి అది 1000 రూపాయలకు దిగింది. 1000 రూపాయలు కట్టి ఆ రెండు ఫుల్ బాటిల్ వాళ్ళకే ఇచ్చి మేము బస్ ఎక్కి అమ్మ హైదరాబాద్ బయలుదేరినామే. ఇది మా రచ్చ. మా గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా బాధలో ఉన్నట్టున్నాను. డిస్టర్బ్ ప్లీజ్. బాధ అంటే ఎందుకు, నీకు ముందు చెప్పలేను నేను, వద్దురా కొనకరా అని చెప్పినావు కానీ నేను ఇల్లే కదా. అది ఎందుకు ఇన్ని లేవు? మీ ఫ్రెండ్ అడిగేండు ఫుల్ బాటిల్ లాంటివి అదంటివి ఇదన్నా కానీ ఏదో ఎక్స్పెక్టేషన్ కానీ ఏదో అయిపోయింది. ఐ హర్ట్ సో మచ్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. జీవితంలో బయటికి పోతే ఫుల్ బాటిల్ కొన. ఇప్పుడు అర్థమైంది నాకు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకు. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. హాయ్ సబ్స్క్రైబర్స్, లైక్ షేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ నవీన్.